నార్నియా సినిమా గురించి తెలియని 90s కిడ్స్ ఉన్నారంటే నమ్మలేం. అంత సూపర్ హిట్ మూవీ ఇది. దాగుడు మూతలాట ఆడడానికి బీరువాలోకి దూరిన పిల్లలు ఏదో మ్యాజిక్ జరిగి ఒక మాయలోకంలోకి వచ్చి పడతారు. ఆ మాయాలోకమే నార్నియా. అక్కడ వాళ్ళ కోసం మృగరాజు సింహం ప్రాణత్యాగం కూడా చేస్తాడు. పిల్లలు నార్నియాని కాపాడడానికి ఏకంగా యుద్ధమే చేస్తారు. అది కూడా ఒక మంత్రగత్తెతో. ఒకప్పుడు చందమామ అనే పుస్తకం చెప్పేది ఇలాంటి కథలు. ఇప్పుడు చందమామలు లేవు, పర్వాలేదు, నేను చెప్తాను రండి. దానికన్నా ముందు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఇంకా స్టోరీ స్టార్ట్ చేద్దామా? పీటర్, సూజన్, ఎడ్మండ్, లూసీ ఈ నలుగురు పిల్లలు ఇంగ్లాండ్ దేశానికి యువరాజులు యువరాణులు. అయితే యుద్ధం రావడంతో తల్లి ఏం చేస్తుందంటే ఎందుకైనా మంచిదని వీళ్ళని ఒక కుగ్రామంలో ఉండే ప్రొఫెసర్ కిరికి వాళ్ళ ఇంటికి పంపిస్తుంది. ఆ ప్రొఫెసర్ ఇంట్లో ఒక మ్యాజికల్ బీరువా ఉంటుంది. అయితే పిల్లలు ఊరికే కామ్గా ఉండరు కదా, దాగుడు మూతలు ఆట ఆడుతూ బీరువాలోకి వెళ్ళి దాక్కుంటారు. అంతే, నార్నియా అనే మాయాలోకంలోకి వచ్చి పడతారు. అందరికన్నా ముందు 7 ఏళ్ల లూసీ వస్తుంది. నార్నియా లోకాన్ని చూసి మతిపోతుంది. ఎటు చూసినా చల్లటి మంచు. అక్కడ ఒక ల్యాంప్ పోస్ట్ ఉంటుంది. ఆ ల్యాంప్ పోస్ట్ దగ్గర ఒక విచిత్రమైన ఆకారంలో ఉన్న మనిషి కనిపిస్తాడు. సగం మనిషి, సగం మేక ఆకారంలో ఉంటాడు. అతని పేరు టమ్నస్. లూసీ అతన్ని చూసి మొదట్లో భయపడుతుంది, కానీ తర్వాత లైక్ చేస్తుంది. టమ్నస్ ఆమెని తన ఇంటికి తీసుకెళ్ళి చక్కటి టీ ఇచ్చి మంచి సంగీతం వినిపిస్తాడు. అది వింటూ లూసీ ఒక విధమైన మత్తులోకి వెళ్తుంది. తిరిగి కళ్ళు తెరిచి చూసేసరికి టమ్నస్ ఏడుస్తూ కనిపిస్తాడు. ఏంటి టమ్నస్, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది. టమ్నస్, ఐఎమ్ సారీ లూసీ, నిజానికి నేను నిన్ను జేడిస్ అనే మంత్రగత్తెకి అప్పగించడానికి కిడ్నాప్ చేసి తీసుకొచ్చాను. లేదంటే ఆమె నన్ను చంపేస్తుంది. కానీ నాకు మనసు ఒప్పుకోలేదు, అందుకే ఆగిపోయాను అని చెప్తాడు. లూసీ షాక్ అవుతుంది. ఎవరామె, నన్ను ఆమెకి ఎందుకు అప్పగించాలి అని అడుగుతుంది. జేడిస్ ఒక మంత్రగత్తె, వైట్ విచ్ అని కూడా పిలుస్తారు. ఈ నార్నియాకి తనే క్వీన్ అని బెదిరిస్తుంది. నార్నియా లోకాన్ని తన మంత్రాలతో శాపం పెట్టింది. శాశ్వతంగా శీతాకాలం ఉండాలని, ఎప్పుడు మంచు కురవాలని. అయితే ఈ శాపాన్ని నాశనం చేసేది 9 పిల్లలు అని ఒక జోస్యం ఉంది. అందుకే మానవజాతి ఎవరు వచ్చినా సరే బంధించి ఆమెకు అప్పగించాలి, లేదంటే మమ్మల్ని చంపేస్తుంది అని మంత్రగత్తె గురించి చెప్పాడు. లూసీ షాక్ అవుతుంది. టమ్నస్ ఎవరికంట పడకుండా లూసీని పంపించేసి కాపాడుతాడు. కానీ తర్వాత ఇంకొక రోజు ఎడ్మండ్ లూసీని వెళ్ళటం చూసి తను కూడా ఫాలో అయ్యి వెళ్తాడు. అప్పుడు అతనికి మంత్రగత్తె ఎదురవుతుంది. తన మాయాశక్తులతో చక్కటి మిఠాయిలు తినిపిస్తుంది. నీ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా తీసుకురా, ఈసారి టర్కిష్ మిఠాయిలు తినిపిస్తాను అని ఆశ పెడుతుంది. ఆమె అలా ఎందుకు ఊరిస్తుందో, ఏం ప్లాన్ వేసిందో ఎడ్మండ్కి తెలియదు. కాబట్టి సరే తీసుకొస్తాను అని ఒప్పుకుంటాడు. తర్వాత రోజు పిల్లలు క్రికెట్ ఆడుతుంటే బంతి వెళ్ళి కిటికీ అద్దాన్ని పగలగొడుతుంది. పని మనిషి పెద్దగా తిడుతూ వీళ్ళ దగ్గరకు వస్తుంది. వీళ్ళు దాక్కోవడం కోసం ఆ మ్యాజికల్ బీరువాలోకి దూరుతారు. ఆ రకంగా నలుగురు, అంటే పీటర్, సూజన్, ఎడ్మండ్, లూసీ నలుగురు నార్నియా లోకంలోకి వచ్చి పడతారు. లూసీ, టమ్నస్ ఇల్లు మీకు చూపిస్తాను పదండి అని వాళ్ళని తీసుకెళ్తుంది. ఆ ఇల్లు ఎలా ఉంటుందంటే ఎవరో వచ్చి విధ్వంసం చేసినట్టుగా ఉంటుంది. అయ్యో, టమ్నస్కి ఏమైందో ఏంటో అని లూసీ ఆందోళన పడుతుంది. అంతలో బీవర్స్, అంటే పెద్ద ఎలుకలు వచ్చి వాళ్ళని తమ ఇంటికి తీసుకెళ్ళి ఆతిథ్యం ఇస్తాయి. మంత్రగత్తె మనుషులు వచ్చి టమ్నస్ని బంధించి తీసుకుపోయారు. ఎందుకంటే టమ్నస్ నిన్ను వాళ్ళకి అప్పగించలేదు కదా, అందుకే అని లూసీకి చెప్తాయి. లూసీ చాలా బాధపడుతుంది. పిల్లలు, అయ్యో పాపం, టమ్నస్ని విడిపించాలి, అలాగే నార్నియాకి పట్టిన శాపం వదిలించాలి, మంత్రగత్తె పీడ విరగడయ్యేలా చేయాలి, ఎలా, ఏం చేద్దాం అని అడుగుతారు. బీవర్స్, అది కేవలం మీ వల్లే సాధ్యం. నార్నియాకి అసలు రాజైన మృగరాజు
అస్లాన్ అనే లయన్ సాయం తీసుకోండి, ఖచ్చితంగా నార్నియా లోకం సంతోషంగా ఉంటుంది అని సలహా చెప్తాయి. పక్కకి తిరిగి చూసుకుంటే అక్కడ ఎడ్మండ్ ఉండడు. ఎడ్మండ్ వీళ్ళకి తెలియకుండా మంత్రగత్తె చెప్పిన టర్కిష్ మిఠాయి కోసం ఆశపడి ఆమె భవంతి వైపు పరిగెడతాడు. కానీ పెద్ద ప్రమాదంలో ఇరుక్కుంటాడు. మంత్రగత్తె మిగతా ముగ్గురు పిల్లల్ని ఎందుకు తీసుకొని రాలేదని తిట్టి ఎడ్మండ్ని బంధిస్తుంది. అప్పుడు అర్థమవుతుంది ఎడ్మండ్కి ఆమె ఒక దుర్మార్గురాలని. అక్కడే ఇంకొక వ్యక్తి బంధించబడి ఉంటాడు. అతను ఎవరో కాదు, టమ్నస్. లూసీ చెప్పిన పోలికలను బట్టి ఎడ్మండ్ అర్థం చేసుకుంటాడు. వెంటనే మంత్రగత్తె ఎడ్మండ్ని తీసుకొని పీటర్ బ్యాచ్ని పట్టుకోవడానికని బయలుదేరుతుంది. బీవర్స్ ఎలుకలు ఏమంటాయంటే, మీరు మృగరాజు అస్లాన్ని కలవండి, మీ తమ్ముడు మీకు తప్పకుండా దక్కుతాడు అని సలహా చెప్తాయి. ఆ సలహాతో పీటర్ బ్యాచ్ మృగరాజు అస్లాన్ దగ్గరికి బయలుదేరుతారు. వీళ్ళని వెతుక్కుంటూ వచ్చిన మంత్రగత్తె ఒక దగ్గర రెస్ట్ తీసుకుంటూ ఆగిపోతుంది. వెతకమని తన తోడేళ్ళని పంపిస్తుంది. అవి ఒక దగ్గర వీళ్ళని చూసి అటాక్ చేస్తాయి. పీటర్ తన చెల్లెళ్ళని రక్షించడానికి వాటితో ఫైట్ చేస్తుంటాడు. సరిగ్గా ఆ సమయానికి అస్లాన్ వచ్చి తోడల మీద అటాక్ చేసి పీటర్ని రక్షిస్తాడు. రెండో తోడేలు పారిపోతుంటే తన సైన్యాన్ని దాన్ని ఫాలో కండి, ఎడ్మండ్ ఎక్కడున్నాడో తెలుస్తుంది, రక్షించి తీసుకొని రండి అని ఆదేశిస్తాడు. సైన్యం అలాగే తోడేలుని ఫాలో చేసి వెళ్తే ఒక దగ్గర చెట్టుకు ఎడ్మండ్ని కట్టేసి హింసిస్తుంటారు. సైన్యం ఎడ్మండ్ని కాపాడి అతని ప్లేస్లో కాపలా ఉన్న మరుగుజ్జు మనిషిని కట్టేసి ఎడ్మండ్ని ఎత్తుకొస్తారు. జేడీస్కి కోపం వస్తుంది. ఇదంతా ఆ అస్లాన్ పని అని అర్థమవుతుంది. అతనితో చర్చలు జరపడానికని బయలుదేరుతుంది. ఎడ్మండ్ తన అన్న, అక్క, చెల్లి దగ్గరికి తిరిగి చేరుకొని సారీ చెప్తాడు. నేను మిఠాయిలకి ఆశపడి తప్పు చేశాను, ఐఎమ్ సారీ అని చెప్తాడు. ఈ నార్నియాకి ఆ మంత్రగత్తె నుంచి విముక్తి కలగాలి. దానికి మనం మృగరాజు అస్లాన్కి హెల్ప్ చేయాలి. ఎందుకంటే జోస్యం ప్రకారం మంత్రగత్తెని జయించడం మన వల్లనే సాధ్యమవుతుంది అని చెప్తాడు పీటర్. మిగతా పిల్లలు దానికి ఒప్పుకుంటారు. మంత్రగత్తె మృగరాజు ఉండే ప్రాంతానికి వస్తుంది. అస్లాన్, మనం చేసుకున్న ఒప్పందాలు అప్పుడే మర్చిపోయావా? దేశద్రోహులు ఎవరున్నా సరే వాళ్ళని నాకు కదా అప్పగించాలి. ఎలా ఎత్తుకొచ్చారు మీరు ఎడ్మండ్ని? వాళ్ళని నాకు అప్పగించు అని అంటుంది. అస్లాన్ కుదరదు అంటాడు. చేసుకున్న ఒప్పందాన్ని అతిక్రమిస్తే నార్నియా మొత్తాన్ని తలక్రిందులు చేస్తాను, ఎడ్మండ్ని స్టోన్ టేబుల్ మీద శిలగా మారుస్తాను అంటుంది. మృగరాజు అస్లాన్ గంభీరంగా ఎనాఫ్, నేను నీతో చర్చించాలి, లోపలికి రా అని తీసుకెళ్తాడు. బయట అందరూ టెన్షన్గా ఉంటారు. చర్చించి బయటికి వచ్చిన తర్వాత మంత్రగత్తె కూల్గా వెళ్ళిపోతుంది. లోపల ఏ నిర్ణయాలు తీసుకున్నారో ఎవ్వరికి అర్థం కాదు. కానీ వెళ్ళే ముందు మంత్రగత్తె అంటుంది, ఇచ్చిన మాట మాత్రం తప్పొద్దు అస్లాన్ అంటూ మృగరాజుని హెచ్చరించి వెళ్తుంది. లూసీ ఆలోచనలో పడుతుంది. అర్ధరాత్రి లూసీ మృగరాజు ఎటో వెళ్ళడం చూస్తుంది. లూసీ సూజన్ని తీసుకొని ఫాలో అవుతుంది. అస్లాన్ వాళ్ళని గమనించి, ఇక మీరు వెళ్ళిపోండి, నేను ఒక ప్రదేశానికి ఒంటరిగా వెళ్ళాలి, గుడ్ బై అని వెళ్ళిపోతుంది. సూజన్ అండ్ లూసీకి మృగరాజు గుడ్ బై ఎందుకు చెప్తున్నాడు అని అనుమానం వచ్చి రహస్యంగా ఫాలో అవుతారు. ఆ తర్వాత అక్కడ జరుగుతున్నది చూసి షాక్ అవుతారు. అక్కడ మంత్రగత్తె జేడీస్ తన సైన్యంతో ఉంటుంది. మృగరాజు జూలుని కట్ చేయించి అవమానిస్తుంది. నువ్వెంత పిచ్చి పని చేస్తున్నావో తెలుసా అస్లాన్? ఆఫ్టర్ ఆల్ ఒక పిల్లవాణ్ణి నా నుంచి కాపాడడం కోసం నీ ప్రాణాన్ని త్యాగం చేస్తున్నావు. పిచ్చివాడా, వాణ్ణి వదిలేస్తాననుకున్నావా? లేదు, నేను చంపిన తర్వాత వాణ్ణి చంపేస్తాను, వాణ్ణే కాదు అందరినీ చంపేస్తాను అని అస్లాన్ని ఖడ్గంతో పొడిచి చంపేస్తుంది. చాటు నుంచి నిస్సహాయంగా చూస్తున్న సూజన్ అండ్ లూసీలు వెక్కి వెక్కి ఏడుస్తారు. మంత్రగత్తె సైన్యం వెళ్ళిపోయాక వీళ్ళిద్దరూ వెళ్ళి మృగరాజు డెడ్ బాడీని పట్టుకొని ఏడుస్తూ ఆ రాత్రంతా అక్కడే ఉండిపోతారు. తెల్లవారుజామున ఇద్దరు పూల ద్వారా పీటర్కి సందేశం పంపిస్తారు. అస్లాన్ని చంపేశారు, మీ మీదికి యుద్ధానికి వస్తున్నారు,
మీరు కూడా సిద్ధంగా ఉండండి అని. పీటర్ షాక్ అవుతాడు. యుద్ధం చేయడానికి నిర్ణయించుకుంటాడు. సైన్యాన్ని సిద్ధం చేస్తాడు. యుద్ధ క్షేత్రానికి చేరుకుంటారు. అటువైపు మంత్రగత్తె సైన్యం, ఇటువైపు పీటర్ సైన్యం, అంటే నార్నియా సైన్యం. సింహం బాడీతో ఉన్న ఒక వింత గ్రద్ద అవతలి సైన్యాన్ని చూసి వచ్చి వాళ్ళ సంఖ్య మనకన్నా ఎక్కువగా ఉంది అని చెప్తుంది పీటర్కి. అయినా సరే పీటర్ ధైర్యంగా ముందుకే వెళ్ళడానికి సిద్ధపడతాడు. యుద్ధం స్టార్ట్ అవుతుంది. గ్రద్దలు పెద్ద పెద్ద రాళ్ళను ఎత్తుకెళ్ళి మంత్రగత్తె సైన్యం మీద వేస్తూ చంపేస్తుంటాయి. పీటర్ తన ఖడ్గంతో యుద్ధం చేస్తుంటాడు. ఇంకోవైపు సెంటార్స్ అనే యానిమల్స్ అగ్ని బాణాలు వేస్తూ యుద్ధం చేస్తుంటారు. సెంటార్స్ అంటే సగం మనిషి సగం గుర్రం అన్నమాట. ఇక్కడ ఇలా యుద్ధం జరుగుతుంటే అక్కడ సూజన్, లూసీ లేచి మృగరాజుని వదిలేసి వెళ్ళిపోతారు. పెద్ద శబ్దం అయి వెనక్కి తిరిగి చూస్తే చనిపోయిన మృగరాజు మాయమవుతాడు. వీళ్ళు ఏం జరిగిందని చూస్తే మృగరాజు తిరిగి బ్రతికి వస్తాడు. సూజన్, లూసీ షాక్ అవుతారు. ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతారు. అప్పుడు మృగరాజు అస్లాన్ చెప్తాడు, స్టోన్ టేబుల్ మహాత్యం ఎలాంటిదో మంత్రగత్తెకి అర్థం కావట్లేదు. రాజద్రోహం పేరుతో అన్యాయంగా ప్రాణం తీయాలని చూస్తే మృత్యువు కూడా వెనకడుగు వేస్తుంది. అందుకే ఆమె వైపు తప్పు ఉంది కాబట్టే నేను తిరిగి బ్రతికాను అని చెప్తాడు. సూజన్ అండ్ లూసీ హ్యాపీ అయ్యి కౌగిలించుకుంటారు. మృగరాజు తనకున్న శక్తితో టమ్నస్ని గాలి ఊది తిరిగి బ్రతికిస్తాడు. అలాగే అక్కడున్న మిగతా శిల్పాల్ని కూడా సజీవుల్ని చేస్తాడు. అయితే వాళ్ళని ఇలా శిలారూపంలోకి మార్చింది మంత్రగత్తె జేడిసే. పీటర్ తన సైన్యం ప్రాణాలు కోల్పోవడం చూసి ఎడ్మండ్ మన వాళ్ళని తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని ఎడ్మండ్ని హెచ్చరిస్తాడు. కానీ ఎడ్మండ్ వినిపించుకోడు. తన అన్నయ్యని చంపడానికి వెళ్తున్న మంత్రగత్తె మీదికి వెళ్ళి దాడి చేస్తాడు. శిలగా మార్చేసే ఆమె మాయా ఖడ్గాన్ని ముక్కలు చేస్తాడు. అప్పుడు మంత్రగత్తెకి కోపం వచ్చి మరొక కత్తితో ఎడ్మండ్ని పొడి చేస్తుంది. ఆవేశంగా పీటర్ ఆమె మీదికి దాడి చేసి రెచ్చిపోతాడు. కానీ మంత్రగత్తె శక్తి ముందు నిస్సహాయుడైపోతాడు. అలాంటి పరిస్థితిలో గర్జన వినిపించి ఇద్దరు అటు చూస్తారు. చూస్తే మృగరాజు సూజన్, లూసీలతో పాటు సైన్యాన్ని కూడా తీసుకొని వస్తున్నాడు. మంత్రగత్తె ఇదెలా సాధ్యం, అస్లాన్ని ఎలా బ్రతికాడు అని షాకుగా మృగరాజును చూస్తుంది. పీటర్ని కింద పడేసి ఖడ్గం దించబోతుంటే మృగరాజు ఆగ్రహంగా దూసుకొచ్చి అటాక్ చేసి మంత్రగత్తెని చంపేస్తాడు. ఎప్పుడైతే మంత్రగత్తె మరణించిందో ఆమె క్రియేట్ చేసిన దుష్టశక్తులన్నీ మాయమవుతాయి. చావు బతుకులున్న ఎడ్మండ్ని ప్రొఫెసర్ కానుకగా ఇచ్చిన ద్రవాన్ని పోసి కాపాడుతారు. మొత్తానికి ఆ రకంగా మంత్రగత్తె వైట్ విచ్ జేడిస్ పీడ విరగడవుతుంది. నార్నియాలో శాంతి స్థాపన జరుగుతుంది. మృగరాజు పీటర్, సూజన్, ఎడ్మండ్, లూసీలని నార్నియా కోటకి తీసుకెళ్లి యువరాజు యువరాణులుగా ప్రకటించి మృగరాజే స్వయంగా పట్టాభిషేకం చేస్తాడు. తను ప్రశాంతంగా గడపడానికి సుదూరంగా వెళ్ళిపోతాడు. లూసీ ఏడుస్తుంటే తమ్నస్ ఏడవకు, అస్లాన్ ఏదో ఒక రోజు తిరిగి మన దగ్గరికి వస్తాడు, ఆ సమయం రావాలి అంతే అని ధైర్యం చెప్తాడు. అలా వీళ్ళు నార్నియాలో 15 సంవత్సరాలు గడిపేస్తారు. నలుగురు పెద్దవాళ్ళు అవుతారు. యువతి యువకులు అయ్యి గుర్రాలెక్కి అడవిలో వేటకు వెళ్తారు. అప్పుడు వాళ్ళకు ఒక ల్యాంప్ పోస్ట్ కనిపిస్తుంది. దాన్ని చూస్తూ దీన్ని ఎక్కడో చూసామే, ఎక్కడబ్బా అనుకుంటూ గుర్రాలు దిగి అటువైపుగా వెళ్తారు. అంతే, తిరిగి వచ్చి వార్డురోబ్ ఉన్న ప్రొఫెసర్ రూమ్లో పడతారు. చూస్తే తిరిగి ఎప్పటిలాగే చిన్నపిల్లలాగా మారిపోతారు. ఒక విషయం అర్థమవుతుంది, వాళ్ళు మాయాలోకంలోకి వెళ్ళి 15 సంవత్సరాలు గడిపి వచ్చినా ఇక్కడ మాత్రం ఒక్క నిమిషమే గడిచింది అని. ప్రొఫెసర్ వచ్చి వాళ్ళని పట్టుకుంటాడు. ఓహో, మీరు ఇక్కడ దాక్కున్నారా, అయితే చెప్పండి ఏం జరిగింది నార్నియా లోకంలో అని. దానికి సమాధానం ఏం చెప్తారంటే, చెప్పడానికి ఏముంది కానీ మీరు నమ్మరులే అని దాటేస్తారు. ప్రొఫెసర్ నవ్వుతూ ట్రై చేయండిరా అంటాడు. అంటే తను కూడా ఎన్నోసార్లు వెళ్ళొచ్చాడనమాట అని అర్థమవుతుంది మనకి. దీనితో సినిమా ముగుస్తుంది. ఇది కథ. ఎలా ఉంది నార్నియా ఫ్యాంటసీ? విజువల్గా ఇంకా బాగుంటుంది మాయా ప్రపంచం. తప్పకుండా చూడండి. లైక్ చేయడం, షేర్ చేయడం,
సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.